లైవ్ విజువల్స్ చూస్తున్నామండి ఐ న్యూస్ స్క్రీన్ లో ఏదైతే యాక్సియం 4 కౌంట్ డౌన్ కి సంబంధించినటువంటి లైవ్ విజువల్స్ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది అనేది అయితే మనం క్లియర్ కట్ గా చూస్తున్నటువంటి సిచువేషన్. లాస్ట్ 1 మినిట్ అంటే 60 సెకండ్స్ మాత్రమే ఉంది. మనకి రఘునందన్ గారు చెప్పిన విధంగా ఒకవేళ లాస్ట్ 45 సెకండ్స్ ముందు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. ఈ ప్రయోగం జరగాల వద్దా, ఇక్కడికే స్టాప్ చేయండి. ఒకవేళ ఏదైనా ఇప్పటివరకు మనం చూసాం 7 సార్లు ఆగింది కాబట్టి ఈసారి ఎటువంటి ఆటంకం లేదనుకుంటే గో అవే అంటారు. లేదు ఇంకేదైనా చిన్న ఏదైనా కనిపిస్తోంది లేదంటే అనిపిస్తోంది, ఇన్ కేస్ డౌట్ వచ్చినా సరే ఈ పోస్ట్ పోన్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ రోజు ఏమి జరగకూడదు, ఇన్ కేస్ అంతా కూడా స్టార్ట్ అవ్వే పరిస్థితులే కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఏదైనా ఇండికేషన్స్ కనిపించినా ఆల్టర్నేట్ గా అన్ని కూడా సిద్ధం చేసుకుని రేపు వెంటనే ఇది ప్రయోగం స్టార్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా రఘునందన్ గారు చెప్తున్నారు. లైవ్ లో చూస్తున్నా మన వ్యోమగాములు కూడా సిద్ధంగా ఉన్నారు. యాక్సియం 4 మిషన్ సక్సెస్ఫుల్ చేయడానికి ఎప్పుడెప్పుడు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్దామా, ఎటువంటి ప్రయోగాలు చేద్దాం. ఇప్పుడు మనం చెప్పిన విధంగానే కాకుండా ఇప్పుడు మనం ఇంకా టైం మనకి పెరిగినట్టు కనిపిస్తుంది. యాక్చువల్ గా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది నిన్న SpaceX రిలీజ్ చేసిన టైం లైన్ అనమాట, ఫ్లైట్ ప్రొఫైల్. సో ఇందులో ఏం చూస్తారంటే ఎప్పుడైనా లాంచ్ అయిన సమయంలో ఇంకో ఆస్పెక్ట్ కూడా ఉంటుంది, ఏదైనా స్పేస్ డెబ్రిస్. అంటే మనము ఇప్పటికే అంతరిక్షంలో చాలా చెత్త వదిలేసి పెట్టున్నాం. సో అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని గ్రహశకలాలు కాదు, ఈ రాకెట్ శకలాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి అనమాట. దాని మేరకు కూడా వీళ్ళు అప్పటికప్పుడు మార్పులు కూడా చేసుకుంటారు. లేదు వార్ అనేది కాదు, కాకపోతే మన మనుషులు గత ఇన్ని దశాబ్దాలుగా ఎంతో శాటిలైట్లని రాకెట్లను పంపించాము. వాటి సాలుకు ఏవైతే ఈ డెబ్రిస్ ఉందో, ఎందుకంటే మనిషి యొక్క అలవాటే అది, ఎక్కడ పోయినా చెత్తను వేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఆ చెత్త చేరుకున్న పరిస్థితుల్లో ఏం చేస్తారంటే మన ఇస్రో కూడా చాలా సార్లు ఇలా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. పోస్ట్ పోన్ ది మిషన్ ఇన్ ద లాస్ట్ 7 6 5 4 3 2 1 The three nations, a new chapter in space takes flight. Godspeed AX4. T+30 seconds into flight with the Axiom 4 crew on board Dragon, headed to the International Space Station. Waiting to hear call-outs from the Falcon 9 engineering team. Power and telemetry nominal. Stage 1 throttle. We're throttling down the 9 Merlin engines. We're into the throttle bucket, preparing for max Q. Max Q. Vehicle is supersonic. We should begin throttling the Merlin engines back up now. Stage 1 throttle up. Mission control confirming Stage 1 Bravo. that throttle up, and we Copy, are 1 Bravo. hearing our commander Peggy Whitson call out the first abort mode. Each of these are a specific phase where if for any reason we had an in-flight abort, Dragon would abort to a safe location. So we're going to call out each of those milestones as we pass through them. We also just heard the call out for MVAC chill. We're going to trickle just a little bit of liquid oxygen now into the turbo pumps on board our Merlin vacuum engine on stage 2 in preparation for second engine start 1, which will of course be shortly after stage separation. Now, at this point, we are just about 30 seconds away from 4 events that are going to happen in rapid succession. The first one will be main engine cutoff, or MECO, then again followed by stage separation, ignition of that second stage engine, which we are already preparing for, as well as the first stage's boost back burn. With that confirmation from Mission Control that we are throttling the first stage engines down, we are expecting MECO at T+2 minutes and 26 seconds. MECO. Stage separation confirmed. Stage 1 boost back startup and back ignition. There we had confirmation of all 4 of those events. incredible views on our screen here too, as that boost back, as that first stage boosts its way back to Earth. Stage 2 Alpha.
And confirmation Copy, from our 2 Alpha. commander that we have entered the 2 Alpha abort mode. Of course, we're getting lots of cheers from behind us here at Mission Control here in Hawthorne, California as well. And at this point, our AX4 crew is on their way to space. The view you have on your screen right now is our MVAC engine burning for that second engine first burn. We're expecting that SECO here, second engine cutoff, which will likely be called out over the nets as SECO in just a couple of minutes. Stage 1 boost back shut down. Confirmation that the boost back burn on our first stage booster is now complete, and the booster is heading back toward the Florida coast to attempt a landing at LZ1. At this point, stage 1 is actually still coasting to apogee. We're about to deploy those grid fins so that we can steer the vehicle as it enters the Earth's atmosphere. Dragon, SpaceX, nominal trajectory. And that call out from Mission Control means Dragon that copies, nominal trajectory. everything is right on track. T plus 4 minutes, everything continuing to go well, and we've got our first view of the crew. They're inside Dragon, second stage continuing to fire. Right now, second stage, just a little bit more than 1G. There's so much propellant that even with a 220,000-pound thrust engine, it takes a while before the G loads start to build up during the second stage flight. Meanwhile, first stage continuing to coast up to apogee, and that actually now, as you can see on the bottom left of your monitors, we have begun coming back down. It takes a couple minutes to go up, a couple minutes to come back down. That first stage heading back to landing zone 1 at Cape Canaveral. Dragon, SpaceX, nominal trajectory. Words we love to hear. Dragon copies, nominal trajectory. Peggy Whitson echoing back the call up from the ground. Now our next major event coming up will be in about 1 minute and 10 seconds. That's going to be the entry burn. That's where we're going to light a single center engine on the first stage. That's going to slow us down in preparation for entering the Earth's atmosphere again. We'll then have a landing burn about 1 minute later at T plus 7 minutes and 19 seconds. Now for that one, we actually light 3 engines again. Then quickly once we've kind of jammed the brakes on, then we'll turn off 2 of the engines. We'll be down to just a single engine. Getting good views of the MVAC-D engine. There are a couple of cameras on the back of the second stage that give these views. And of course, the view inside the Dragon spacecraft showing the crew. Dragon, SpaceX, nominal trajectory. Continuing to call out right on time. Dragon copies, nominal trajectory. Now, right now, as Ronnie pointed out, the grid fins have been deployed, but they're not being used. Right before the entry burn, we'll possibly see a little bit of motion if we can pick up the first stage camera. That's just to check out. It's not until we actually get through the entry burn. Stage 1 entry burn startup. That we get back in the atmosphere. And now here is entry burn call out. This is going to be about a 12-second burn. That's going to slow the vehicle down. You can Stage watch 1 that. entry burn shut down. There you just saw on the left-hand side of your screen that first stage entry burn shutdown. Right now on your screen, we've got great views of our second stage engine, the Merlin vacuum engine, continuing to take our AX4 crew to orbit. The next milestone for our first stage is going to be the landing burn, where we'll relight just the center engine, as John mentioned. Dragon, SpaceX, nominal trajectory. Again, things we love to hear. Stage 1 FTS. Dragon copies, nominal trajectory. Continuing to get good communication from our crew on board Dragon. Stage 1 transonic. Confirmation that stage 1 is now transonic on its way back to LZ1, which is just about 9 miles away from our liftoff location today. LZ1, of course, is the site of the first successful landing attempt, and hopefully it will be the second time that this particular booster sticks its landing. Seeing those actuating of the grid fins that John mentioned. Stage 1 landing leg deploy. Stage 2 FTSS saved. Stage 1 landing confirmed. That was a picture-perfect landing. That was great. Absolutely stunning. So
coming up next for our crew, now that we've confirmed that booster touchdown, is going to be second engine cutoff, also called out as SECO. Then the second stage will coast for a few minutes until Dragon is commanded to separate from the second stage. There's our AX4 crew awaiting that SECO call out here. Stage 2 is in terminal guidance. Good continued burn from our second stage engine there. Now, at this point, our crew is experiencing about 3 Gs in the lead up to SECO 1, which of course will be their first taste of microgravity. SpaceX Dragon, Shannon. There's confirmation Copy, Shannon. of the Shannon abort mode. MVAC shutdown. SpaceX Dragon, we have a nominal orbit insertion. Nominal orbital insertion, SpaceX, and we had an incredible ride uphill, and now we like to set our course for the International Space Station aboard the newest member of the Dragon fleet, our spacecraft named Grace. Grace is more than a name. It reflects the elegance with which we move through space against the backdrop of Earth. It speaks to the refinement of our mission, the harmony of science and spirit, and the unmerited favor we carry with humility. Grace reminds us that spaceflight is not just a feat of engineering, but an act of goodwill. The benefit of every human, everywhere. Over to you, Ship. Launch escape system disarmed. 10 minutes into flight. Water ride. नमस्कार मेरे प्यारे देशवासियों, वाटर राइड 40 साल बाद हम वापस अंतरिक्ष में पहुंच गए हैं और कमाल की राइड थी। इस समय हम 7.5 किलोमीटर प्रति सेकंड की रफ्तार से पृथ्वी के चारों तरफ घूम रहे हैं। ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మన ఈ క్రూ డ్రాగన్ ఏదైతే ఉందో ఈ నలుగురు వ్యోమగాములతో ఉన్న క్రూ డ్రాగన్ అంతరిక్షాన్ని చేరుకుందని చెప్పొచ్చు. ఇది చాలా గౌరవమైన సమయం అండి, ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన భారతీయుడు అంటే ఒక ఇండియన్ సిటిజన్ అంతరిక్షంలోకి చేరుకున్న క్షణం ఈ క్షణం. సో ఈరోజు మనం ఐన్యూస్లో మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాల డికేట్స్ తర్వాత ఇది సాధ్యమైంది. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద, ఈ శుభాంశు శుక్ల ఎవరైతే ఉన్నారో ఆయన పేరెంట్స్ మనం చూస్తున్నాం. సో మొత్తానికి ముందుగా చెప్పుకున్నట్టుగానే ఇది టైం మీదనే ఇదంతా స్టార్ట్ అయిందండి. సుమారుగా 10 నిమిషాల 26 సెకండ్ల పాటు ఈ ప్రస్థానం ఉండింది. ఇందులో స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే మనం సామాన్య మానవుడు అర్థం చేసుకోవడానికి ఏంటంటే బేసికల్గా ఈ యొక్క వెహికల్ మనం చూసుకున్నట్లయితే ఫెల్కాన్ 9 ఇది బేసికల్గా ఒక 2 స్టేజ్ల వెహికల్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే మన ఇస్రో పిఎస్ఎల్వి తీసుకుంటే 4 స్టేజ్లు ఉంటుంది, దానిలో ఇంధనాన్ని మండిస్తూ భూమి కక్షలోకి చేరుకుంటుంది. అదే జిఎస్ఎల్వి తీసుకుంటే 3 స్టేజ్లు ఉంటుంది అనమాట. సో ఇది వీళ్ళది ఏంటంటే 2 స్టేజ్ 2 ఆర్బిట్. అంటే విశ్వవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరి కోరిక ఏముంటుంది అంటే 2 అడుగుల్లో అంతరిక్షంలోకి వెళ్ళిపోవాలనే ఒక ప్రయత్నం ఉంటుందండి. సో ఇప్పుడు మన కళ్ళ ముందు మనం ఏం చూసామంటే 10 నిమిషాలు 26 సెకండ్ల పాటు ఈ యొక్క లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో ఫెల్కాన్ 9 ఎలా తీసుకెళ్ళింది ఈ వ్యోమగమనం అనేది. సో ఇప్పుడు మనం యాక్చువల్గా మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మన ప్రేక్షకులకి వీ కెన్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్. అంటే ఇవన్నీ స్టేజ్ వైజ్ మినిట్ వైజ్ కూడా ఇది ఐన్యూస్కి ఎక్స్క్లూజివ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇందాక మన రామచంద్ర సార్ చెప్పారు ఇన్ఫర్మేషన్ లేదు అంటే, ఇది యాక్చువల్గా వాళ్ళు ముందుగా చెప్పే పరిస్థితి లేదనమాట అండి. ఇది కొన్ని గంటల ముందు ఇస్తే మేము దాన్ని తీసుకొచ్చి ఈ పీపీటీలో పొందుపరిచి మీకు మన ఐన్యూస్ ప్రేక్షకులకి ఎక్స్క్లూజివ్గా షేర్ చేసుకునే ప్రయత్నం. అంటే ఇది వెబ్సైట్లో ఉంటుంది కానీ ఎప్పుడు పెడతారు ఏంటనేది మనకు ముందుగా చెప్పే పరిస్థితి ఉండదు. సో మొత్తానికైతే జరిగింది. సో ఈ ప్రస్థానం ఇంకా ఇలా అంటే వీళ్ళు కూర్చున్నారు కదా, ఇప్పుడు ఇందులో నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, ఇందులో అసలు మనవాడు ఎక్కడున్నాడు, నలుగురు ఉన్నారు కదా అందరూ ఒకేలా కనబడుతున్నారు. అంటే అంతరిక్షంకి వెళ్తే ఒకటేనండి, మీకు అక్కడ ఆడా మగకు తేడా ఉండదు, అందరినీ ఒకేలాగా చూస్తుంది అంతరిక్షం. అంటే అన్ని ఇబ్బందులు సమానంగానే పంచుకోవాలనే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ మీరు గుర్తుపట్టగలిగితే ఆయన లేడీ పక్కకున్నాడు, ఓకే, కమాండర్ పక్కకే ఈ పైలట్ ఉంటాడు కాబట్టి. సో మనము ఆ వరుస క్రమంలో 2వ ప్లేస్లో మనం చూడొచ్చు. అంటే ఐ హ్యావ్ సీయింగ్ సమ్ మెసేజెస్, చాలామంది విద్యార్థులు చూస్తూ ఉన్నారు. ఎంతో చరిత్రాత్మకమైన విషయం అండి. ఎందుకంటే గతంలో రాకేష్ శర్మ గారు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు మనం అసలు అప్పుడే పుట్టున్నాం, లేదా చాలామంది పుట్టకపోయి ఉండొచ్చు కూడా. సో వాళ్ళందరికీ ఇది మొదటి ప్రయోగం అనే చెప్పుకోవచ్చు. సో మనము ఇఫ్ యూ కెన్
షో అంటే అసలు ఏం జరిగింది అనేది మనం చూస్తే, సో ఇప్పుడు మనకి ఇంకో స్టేటస్ ఏంటంటే వీళ్ళ గొప్పతనం ఏంటంటే స్పేస్ ఎక్స్ వాళ్ళది ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అది అంతరిక్షంలో వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట అండి. సో మనకి దాని విజువల్ కూడా రావాలి. సో మనము మన ఒక పవర్ పాయింట్ని లెటస్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అంటే ఈ ప్రస్థానం అనేది ఒక 17 గంటల పాటు ఉండే ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ లైవ్ అంటే కొన్ని గంటల తర్వాత ఐ థింక్ దే విల్ బీ హ్యావింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్. అంటే మన ఇస్రో అయితే మనకి ఇమీడియట్గా వాళ్ళు వివరణ ఇస్తుంటారు, అవన్నీ చెప్తుంటారు. కాకపోతే మనం రీసెంట్గా చూసాం సునీత విలియమ్స్ ఇష్యూలో కూడా వాళ్ళు కొద్ది టైం తీసుకున్నారు, వెంటనే చెప్పకుండా దే టుక్ సమ్ టైం. సో ఒక్కొక్కరు ఒక విధానం అది. సో మొత్తానికి మన ప్రేక్షకులు ఈరోజు iNews చూస్తున్న ప్రేక్షకులకు మనం చెప్పాం ముందే 10 నిమిషాల పాటు ఇది ఉంటుందని. 10 నిమిషాలలో మొదటి 15 సెకండ్స్ ముందు కూడా అంటే 45 సెకండ్స్ 12 గంటల 15 సెకండ్స్ అంటే ఇంకో 1 మినిట్ యాడ్ అయ్యే సమయంలో వాళ్ళు కాల్ ఆఫ్ కూడా చేయవచ్చు, పోస్ట్పోన్ చేయొచ్చు అని చెప్పాం. అయితే ఇంకో క్రూషియల్ థింగ్ అండి ఇందులో, సరే లాంచ్ అయ్యింది 12 గంటల 1 నిమిషం లాంచ్ అయ్యింది, సడన్గా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి అనేది ఒకటి ఉంటుంది. అయితే దాని కొరకు ఇందులో ఏంటంటే ఒక వ్యవస్థ ఏంటంటేనండి, ఏదన్నా ప్రాబ్లం సెలబ్రేషన్స్ మనం చూస్తాను. సో ఏదైనా ప్రాబ్లం కనుక వెహికల్లో వస్తే ప్యాడ్ అబౌట్ అనమాట, అంటే మొత్తం మిషన్ని అబార్ట్ చేసేసి అంటే ఆ లాంచ్ వెహికల్ నుంచి ఈ క్రూ మోడ్యూల్ విడిపోయి దూరం తీసుకొచ్చి పడుతుంది అనమాట. సో అది బ్యాడ్ అబౌట్ అనేది చాలా ముఖ్యం. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమండి. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఇలా లాంచ్ వెహికల్ ఉన్నది, లాంచ్ వెహికల్ మీద ఈ క్రూ మోడ్యూల్, ఈ నలుగురు కూర్చున్న మోడ్యూల్ అనేది ఉన్నది. సో ఏదైనా లాంచ్ వెహికల్ ఏదైనా ప్రాబ్లం వస్తే సో అది విడిపోయి అంటే వీళ్ళని లాంచ్ వెహికల్ నుంచి విడిపోయి, అంటే గతంలో ఏం చూసాం, లాంచ్ వెహికల్ ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం లాంచ్ వెహికల్ వ్యోమగంలో అందరూ కూడా చనిపోయిన పరిస్థితి గతంలో. అంటే అప్పుడు ఇలా విడదీసి మిషన్ నుంచి విడదీసి వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చే పరిస్థితి లేదు. అయితే ఇందాక మనము ఈ డిస్కషన్ మనం ఒకవేళ మళ్ళీ ఒకసారి మీరు రివైండ్ చేసి చూస్తే అరౌండ్ 1.5 మినిట్కి ఆల్మోస్ట్ 60 సెకండ్లకి కమాండర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, అబౌట్ మోడ్ అనేది అవసరం లేదు, ఇక మేము వెళ్తున్నాము అని చెప్పేసి. సో ఇదంతా కూడా విద్యార్థులకు ఒక్క నిమిషం ఫాదర్ కామెంట్స్ చూద్దాం. कोई दिक्कत नहीं है, बहुत ज्यादा इमोशनल भी हो गए, बहुत ज्यादा इमोशनल हो गए थे। बच्चे को देख के तो लगता है थोड़ा చాలా वो बहुत मजबूत होता है। కనిపిస్తోంది ఏమవుతోందో అనేది ఆఫ్టర్ సక్సెస్ అయిన తర్వాత ఆనందం అనేది మనమే ఇక్కడ ఉండి ఇంత ఆనందపడుతున్నాం యాజ్ ఎ పేరెంట్స్ గా, ఇంకాస్త ఆనందం వాళ్ళ కళల్లో కనిపిస్తోంది. ఒక్క నిమిషం రఘునందన్ గారు, మనతో పాటు రామచంద్ర గారు కూడా ఉన్నారు. రామచంద్ర గారు, హలో. వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది సార్. మొత్తానికి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళింది. హౌ డు యూ ఫీల్ సార్? Yes, exactly, madam. We're all feeling very proud about that. One of our own Indian citizens now is in skies, and he is now taking the message of India to the skies, to the cosmos. అంతే కదండి, తను ఆయన యాక్చువల్గా ఇస్రోకి ఆస్ట్రోనాట్ కాదు, గగనయాన్లో పాల్గొనేటువంటి వ్యోమగామే కాదు. మనం ఇప్పుడు వీళ్ళని గగన్ వాళ్ళు ఏదో కాస్మోనాట్ అంటారు, వీళ్ళు యుఎస్ఎస్ రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు ఆస్ట్రోనాట్ అంటారు. మనం వీఆర్ నౌ కాలింగ్ దెమ్ యాజ్ గగన్ యోమి అట్లా అంటున్నారండి. తర్వాత ఈయన యాక్చువల్గా టు గో ఇన్ టు దిస్ పర్టికులర్ స్పేస్ మిషన్ ఆ ప్రొఫెషన్ కి కార్గిల్ వారులో ఆయన 1999లో కార్గిల్ వార్ జరిగింది కదండి. అప్పుడు ఆయన యూ వాజ్ ఓన్లీ టీనేజ్, 13 years ఓల్డ్ అబ్బాయి. అప్పుడు మన భారతదేశానికి కార్గిల్ వార్లో ఎట్లాగైతే సైన్యం చాలా పోరాటం చేసి మన దేశాన్ని రక్షిస్తున్నారు కదా, అలా నేను కూడా ఒక విమానానికి వెళ్ళి ఒక జెట్ ఫైటర్గా మారి మన దేశాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఆయన జెట్ ఫైటర్గా మారాడు. యాక్చువల్గా ఈజ్ ఫస్ట్ రిక్రూటెడ్ ఇన్ టు ఇండియన్ డిఫెన్స్. మన భారత నావికా దళానికి ఆయన అంటే విమానయానం అంటే ఆకాశంలో యుద్ధం జరుగుతుందండి, మన ఎయిర్ ఫేర్.
దాంట్లోకి ఆయన ఫస్ట్ వచ్చాడు. ఆ తర్వాత ఇస్రో ఆయన యొక్క సామర్థ్యం గమనించి ఆస్ట్రోనాట్ కూడా పనికొస్తాడని చెప్పేసి గగనయానికి ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా ఆయన పేరెంట్స్తో పాటుగా మనమందరం కూడా గర్వపడాల్సిన రోజు అండి. మంచి రోజు, ఒక సుదినం ఈ రోజు. ఓకే సార్. హలో. ఎస్ సార్. మేడం. ఓకే రఘునందన్ గారు, చాలా హ్యాపీగా అయితే ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఆనందమే కాదు, అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఆనందంతో పాటు యావత్ దేశం గర్వంగా ఎదురు చూసినటువంటి సెకండ్స్ అనమాట. ఆ నిమిషాల దగ్గర నుంచి, రోజుల దగ్గర నుంచి నిమిషాలు, సెకండ్ల వరకు అక్కడ కూర్చొని భావోద్వేగం మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది వాళ్ళ పేరెంట్స్ కళ్ళల్లో. అయితే అదేవిధంగా ఇప్పుడు మనకైతే ఇది సక్సెస్ అయినట్టేనా? ఆల్మోస్ట్ మీరు చెప్పినటువంటి టైం డ్యూరేషన్ కూడా అయిపోయింది. అవునండి, ఇది చాలా సక్సెస్ఫుల్గానే జరిగింది మనం చెప్పుకోవచ్చు అండి ఇప్పటి వరకు అయితే. అయితే ఒకటి ఏంటంటేనండి, ఎప్పుడు ఏమైనా జరగచ్చు అంటే ఇప్పటి వరకు అయితే అంటే ఇంకా ఉంది మిషన్ అంటే ఇంకా ఉంది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇప్పుడు అంతరిక్షంలో ఉన్నారండి. సో ఇక్కడ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ప్రాపర్గా వాళ్ళు వేరియస్ స్టెప్స్ ఉంటాయి అందులో కూడా. అది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎలా ఉండబోతుంది అనేది. సో ఒకసారి మనము ఇఫ్ యూ కెన్ సీ, సో మనం ఇక్కడ ట్యాబ్లో వీఆర్ ట్రైంగ్ టు షో దిస్ ప్రజెంటేషన్. సో మొత్తం 4 వ్యోమగాంతో ఉన్న వ్యవస్థ ఇది. సో ఇలా మనకి టైమ్ లైన్స్ అంటే మనం ఇందాక వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తా ఉన్నారు, మనకు పెద్దగా అర్థమైనట్టుగా అనిపడలేదు. సో బేసికల్గా అదే మనం ముందు చెప్పడానికి ట్రై చేసాం. సో మొత్తానికి వేరియస్ స్టేజెస్ చాలా మెటిక్యులస్గా ప్లానింగ్ ఉంటుందండి. ఏం జరిగిందంటే, ఇది ఇక్కడ మనము బహుశా కనిపిస్తుండొచ్చు మీకు. అంటే ఈ విధంగా ఏ రకంగా దాని పాత్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరగాలంటే అండి, ముందుగా శాస్త్రవేత్తలు చెప్పిన టైంనే కాకుండా వాళ్ళు ఏదైతే మార్గం సూచించారో ఆ మార్గంలోనే ఇది ప్రయాణం చేయాలి, ఏమాత్రం అటు బిట్టు పోవడానికి లేదు. సో అదే కాకుండా ఇక్కడ మనం ఒక స్పెషాలిటీ మనం ఏం చూస్తామంటే, ఎప్పుడైనా సరే ఈ యొక్క స్పేస్ ఎక్స్ వాళ్ళ దాంట్లో ఇక్కడ మనం వీ కెన్ సీ హియర్, ఇదేమో యాక్చువల్గా ఇక్కడ వెళ్ళాల్సిన పాత్ ఇది. సో మధ్యలో ఈ ఫస్ట్ స్టేజ్ తన పని జరిగిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, ఇలా పైకి వెళ్ళిపోయి ఇలా కిందికి వస్తుంది, అది ఇక్కడ డౌన్కి వస్తుంది. వెరాజ్ మిగతా ఈ సెకండ్ స్టేజ్ అనేది తన ప్రయాణం కొనసాగుతుంది అనమాట. ఇదంతా కూడా మనకి లాస్ట్ 10 minutesలో జరిగిందండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఇక్కడ ఫైనల్గా మన ముందుగానే టైమింగ్స్ ఉన్నాయి మనకి. 12 గంటల 9 నిమిషాల 48 సెకండ్స్కి ఏం జరిగిందంటే, ఫైనల్గా ఈ యొక్క క్రూ మోడల్ ఏదైతుందో ఇక్కడ విడిపోయింది చూడండి. సో వీఆర్ సీయింగ్ దిస్. సో విడిపోయింది. ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ 17 hours వరకు ఈ ప్రయాణం అనేది ఇలానే కొనసాగుతూ ఉంటుంది. 17 గంటల పాటు వాళ్ళు అలానే వారు ఏదంటే. సో ఇక్కడ మనకి ఇంకో వ్యూ ఉంది ఇక్కడ. అంటే ఏ రకంగా పాత్ ఉంటుంది, వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఏ స్టేజ్ ఎప్పుడు విడిపోవాలి, ప్లస్ ఏ సమయాన్ని వాళ్ళు ఫాలో కావాలి. ఈ రెండు కూడా మన స్క్రీన్లో మనము ఈ ట్యాబ్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. సో ఇక్కడ లాంచ్ జరిగిన తర్వాత మనము ఇలా ఈ మొత్తం వెహికల్ కూడా ఇలా ప్రయాణం చేసింది. సో సమ్వేర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే, మొదటి స్టేజ్ తన పని కంప్లీట్ చేసింది కాబట్టి సక్సెస్ఫుల్గా అది విడిపోయింది. తర్వాత మిగతా స్టేజ్ అలానే ప్రొపల్ చేస్తూ. సో ఒక్కసారి మనము ఈ మొత్తం ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే 6 అడుగుల్లో అర్థం చేసుకోవచ్చండి. సో ఇట్లా మనం చూడండి, దిస్ ఇస్ వాట్ ఈస్ ది ప్లాన్. అంటే ఇది మన భూమి చుట్టూ ఇలా తిరుగుతూ ఇక్కడ భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వీళ్ళు వెళ్ళి డాక్ కావాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది మొత్తం ప్లాన్ అనమాట. అంటే ఇదేందో స్థూలంగా మనం ఒకవేళ దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేది, చివరి స్టేజెస్ వస్తే ఎలా ఉంటుంది అనమాట. అంటే రేపు 4:30కి. సో మనం చూద్దాం. ఇది ఫస్ట్ టైం అయింది, లిఫ్ట్ ఆఫ్ జరిగింది. సో ఈ స్క్రీన్లో మనం చూస్తూ ఉన్నాం. సో పెద్దగా మనకి ఏర్పడకపోయినా ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సో లిఫ్ట్ ఆఫ్ అయింది. సో మొదటి అడుగు అది మొత్తం. రెండోది ఏంటంటే, ఇక్కడ ఆర్బిట్ యాక్టివేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఫేసింగ్ బర్న్స్ అని ఉంటాయి. థర్డ్ స్టేజ్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఫేసింగ్ బర్న్స్లో అంటే ఇక్కడ నుంచి మనకు ఫేసింగ్ బర్న్స్ మొదలైందని చెప్పుకోవచ్చు అండి. ఈ రోజు నుంచి నెక్స్ట్ 17 గంటల పాటు ఇక్కడ టార్గెట్ ఏంటంటే, ఈ దగ్గరగా 28,500 కిలోమీటర్ గంటకి ఆ వేగంతో ప్రయాణం చేస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఈ చిన్నగా ఉన్న ఈ యొక్క, అంటే మనకి ఇక్కడ స్క్రీన్లో చిన్నగా కనబడుతుంది, ఇది వెళ్ళి అక్కడ కనెక్ట్ కావాలి. సో ఇంకో విషయం ఏంటంటేనండి, ఇప్పుడు దీని నోస్కోన్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. అంటే మనం చూసాం ఇందాక, అంతా కూడా క్లోజ్గా ఉంది. సో ఈ పైన భాగం ఏదైతే ఉంటుందో, అంటే ఎక్కడి నుంచే వెళ్ళి డాక్ అవుతుంది అనమాట, ఫ్రంట్ పార్ట్ నుంచి వెళ్ళి డాక్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు అందులో కూర్చున్న వ్యోమగాములు వాళ్ళ అంతరిక్షాన్ని చూడొచ్చు. వాళ్ళకున్న, ఎందుకంటే అక్కడ నోస్కోన్ అది ఓపెన్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. సో మొత్తానికి ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక రేపు అసలైన అంటే రేపు మనకి సుమారుగా టైమింగ్స్ దీనివి ఇంకా మన దగ్గర రాలేదండి. సో సుమారుగా మనకి అంటే 4:30 అన్నాను కదా,
దానికి ఒక గంట ముందు నుంచే వాళ్ళు ప్రిపరేషన్స్ అనేది మొదలవుతాయి. సో ఫస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్టేజ్ ఉంది, అప్రోచ్ ఇనిషియేషన్ అని ఉంటుంది అనమాట. సో ఒక్కసారి అప్రోచ్ ఇనిషియేషన్ అంటే ఇంకా రెడీగా ఉంది, అంటే ఆల్మోస్ట్ అంత వేగంతో ప్రయాణం చేస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి దీని వేగం ఆల్మోస్ట్ సరిపడిగా ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు. అంటే ఇది ఎలా అంటే 2 కార్లు వెళ్తూ ఉన్నాయండి, ఒక కారు ముందు వెళ్తుంది, దానికి ఇంకో కారు ఇలా వెళ్ళి ఇందులో ఉన్న వ్యక్తి అందులోకి వెళ్ళాలనుకుంటున్నాడు. సో అలా వెళ్ళాలి అంటే 2 స్పీడ్లు కూడా సేమ్ ఉండాలి, సేమ్ యాంగిల్ ఉండాలి, అవన్నీ ఉండాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే 4తో కూడిన ఈ యొక్క ఏదైతే మనకి ఈ క్రూ డ్రాగన్ మనం చూస్తున్నాము, ఈ క్రూ డ్రాగన్ సో రేపు మనకి క్రూ డ్రాగన్ ఇక్కడ ఉంది. సో ఇది రేపు ఏమవుతుందంటే ఒక్కసారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ చూద్దాం. ఇది 4th స్టేజ్ అనమాట. అంటే ఫస్ట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పటిదాకా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినాయి మనకి. 1, 2, 3 అనేది 3 అడుగుల వ్యవహారం అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ 17 hours వరకు వేగం పెంచుకోవడం కానీ, ఫేజింగ్ బర్న్స్ అని కానీ, ఇలా రకరకాల ప్రాసెసెస్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చేసుకుంటూ రేపు ఈ సమయానికి రేపు 4, 5, 6 సో ఇది 6 అడుగుల్లో ఎలా సో ఇది ఎక్కడ మనకి హార్మోనీ అని ఒకటి ఉంటుందండి మోడ్యూల్, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఈ భాగంగా ముందు వైపు నుంచి వెళ్ళి ఇక్కడ డాక్ అవుతుంది అనమాట. సో అది మనం కంప్లీట్ అవుతున్నట్టు అక్కడ ఒక్కసారి అది అయిపోయిన తర్వాత దీనికి హ్యాచ్ ఓపెనింగ్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది స్టేజ్ నెంబర్ 5. ఇది అంటే మీరు చూస్తున్నారు కదా, 4వది అయిపోయింది, 4 తర్వాత 5, ఫైనల్గా చివరిగా ఏంటంటే 6th one. అంటే మొత్తం అంతా ఈ 6 అడుగుల్లో అంటే శాస్త్రవేత్త సూచన మెథడాలజీ అంతా కూడా ఫాలో అయితే కనుక ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డాక్ అయ్యి ఇందులో ఉన్న వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత దగ్గర మొత్తానికి ఒక 14 రోజుల నుంచి 21 రోజుల వరకు వాళ్ళకు ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ 60 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయన్నమాట అండి. 60 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. 60 ఎక్స్పెరిమెంట్స్ 30 దేశాల నుంచి ఉన్నాయి. సో ఇవన్నీ ఇందులో మన విషయానికి వస్తే ఏమంటారు అంటే 60లో మన దేశానికి సంబంధించి ఎన్ని ప్రయోగాలు మనం ఏం చేస్తున్నామంటే అండి, నాకున్న సమాచారం ప్రకారంగా టార్గెట్ అనేది ఇందాక సార్ మనకి చెప్పారు, రామచంద్ర సార్, ఒక ఆల్గేవ్ అని మనం ఇంకా ఒక సూక్ష్మ జీవుల్లాగా తీసుకెళ్తున్నామని. ఈ టార్గెట్ అనేది ఏంటంటే అండి, మన చెరువు కుంటలు ఉంటాయి కదా, అక్కడ దొరుకుతుంది. ఇది చాలా సూక్ష్మ, అంటే ఒక గుండు సూది మీద ఉన్న దానికన్నా చిన్నగా ఉంటుంది. అయితే దాని యొక్క క్యాపబిలిటీ ఏంటంటే అది -degrees ఉన్న టెంపరేచర్ని తట్టుకోగలుగుతుంది, అది తీవ్రత చలిని తట్టుకోగలుగుతుంది, వందలాది degrees వేడి ఉన్నా కూడా అది బతికి బట్టగలుగుతుంది. అంటే అంత చిన్న సూక్ష్మజీవికి ఆ క్యాపబిలిటీ ఉంది. సో ఇది ఎలా చేయగలుగుతుంది, దీని నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా అనే ఒక పరిశోధన ఇందులో ఉందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. అదే కాకుండా మరి అంతా ఇప్పుడు ఎక్కడ పోయినా మనకు ఆహారం కావాలి. సో ఆహారాన్ని ఉత్పన్నం చేసుకోవడానికి ఒక సీడ్ జర్మినేషన్ ఒక ప్రయోగం కూడా మనం చేస్తా ఉన్నాం. సో ఇక్కడికి అక్కడికి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ డిస్ప్లే అంతరిక్షంలో ఎట్లా ఉంటుంది మనుషుల శరీరం మీద, అదే కాకుండా అంతరిక్ష ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుందంటే అండి, మన శరీరం అనేది చాలా వరకు డిప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఏ లెవెల్, ఇవన్నీ కూడా ఇందులో పరిశోధన చేసే అవకాశం ఉంది. ఈవెన్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఒక షుగర్తో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో పర్టికులర్గా ఒక రీసెర్చ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ డయాబెటీస్ అనేది కూడా సమాచారం వచ్చింది. సో ఇవన్నీ కూడా డయాబెటీస్ కి ఏది ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఈ ప్రయోగం ద్వారా, ఈ మిషన్ ద్వారా సక్సెస్ అయింది. అంత పెయిన్ఫుల్ గా ఉంది. డెఫినెట్ గా ఈ రోజు ఐన్యూస్ ద్వారా ఈ మిషన్ గురించి మనం చెప్పే ప్రయత్నం చేసామంటే, ఆల్మోస్ట్ 2018లో ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఆ కళ మొత్తానికి ఇప్పుడు ఇది సహకారమైందని చెప్పొచ్చు. ఇంకా కొన్ని గంటల్లో ఈ మిగతా ప్రయాణం చేసేసి రేపు మళ్ళీ 4:30కి సక్సెస్ఫుల్ గా ఆ విషయాన్ని కూడా మనము మన వ్యూవర్స్ తో షేర్ చేసుకుందాం సార్. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు, అదేవిధంగా రామచంద్రయ్య గారు. మేము చెప్పిన విధంగా మినిట్ టు మినిట్ అప్డేట్ గా సెకండ్ టు సెకండ్ అప్డేట్ అయితే ఇచ్చాము. కౌంట్ డౌన్ దగ్గర నుంచి ఈ మిషన్ ప్రయోగం ఏ విధంగా జరిగింది, యాక్సియం 4 సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చాము. వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అసలు ఈ ప్రయోగం ఏంటి, మిషన్ ఏంటి, ఎందుకు తీసుకెళ్తున్నారు, దీని ద్వారా మనకి జరిగే ప్రయోజనాలు ఏంటి, ఆఫ్టర్ దట్ ఏం జరగబోతోంది అనేది. సో రేపు దాదాపుగా 4:30 లోపు ఈ మిషన్ కాస్త ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.